ప్రజానీకానికి మరియు గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందించాలని అందరికీ అందుబాటులో ఉండేందుకు కోసగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కోసగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 50 లక్షల నిధులు కేటాయిస్తే ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి పరచకుండా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ రంజిత్ నజీర్ స్థానంలో వచ్చిన డాక్టర్ రాజా కిరీటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చేశారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి నుంచి నిధులు రికవరీ చేయాలని, విధుల నుంచి తొలగించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్, కొసగి మండల కార్యదర్శి గోపాలు, ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు, ఏపీ రైతు సంఘం నాయకులు తాయన్న తదితరులు సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాము, ప్రభుత్వం ఇచ్చేదే నిధులు అరకొర నిధులు ఇస్తే ఆ అరకొర నిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించకుండా వాళ్ళు ఏమన్నా జీతాలు లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తా ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాము. ఆ నిధులు తీసుకున్నటువంటి డాక్టర్ల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ విధుల నుంచి తొలగించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నిజంగా కోసిలో ప్రభుత్వ హాస్పిటల్ చూస్తూ ఉంటే అక్కడ ప్రవసాల కోసము చాలా మంది మండలం నుంచి చాలా మంది అక్కడ వస్తూ ఉంటారు. అక్కడ కనీసం హాస్పిటల్ చూస్తే అక్కడ గ్లాస్ కిటికీలు లేవు, బెడ్ సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. చాలా అభివృద్ధి ఉంది, అక్కడ చాలా అభివృద్ధి సక్రమంగా లేవడం లేదు. ఏదైనా డాక్టర్ గారిని అడిగితే ఇక్కడ నిధులు కేటాయించడం లేదు, నిధులు లేకపోకున్నప్పుడు మేము ఎట్లా అభివృద్ధి చేసేదంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి కోసిక ప్రభుత్వ హాస్పిటల్కి ప్రత్యేకమైన నిధులు కేటాయించి హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ ఈ నిధులు పక్కదారికి కారణమైనటువంటి డాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ నుంచి నిధులు రికవరీ చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ కోరుతా ఉన్నాం. సుదర్శన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.